హలో హలో పెప్పగాడు. హలో, చూడరా ఒకసారి ఇటు. ఎందుకు కోపం? కోపం ఎందుకు వచ్చింది? నీకు చపాతి పెట్టలేదనా? మరి పాలు పోస్తే తాగలేదు, చపాతి పెడితే తినలేదు. ఎందుకంటే అంత కోపం? మంచం ఎక్కి మరీ అలిగి పడుకున్నావు. ఒరే, వద్దా? తినవా? తినవా? చార్లీ గడికి, బ్లాకీకి, నిమ్మిగాడికి పెట్టేయాలా మరి? చెప్పు. చార్లీ గడి పేరినగానే తల లేచింది. మరి వాడి పేరింటే చాలు నీకు కోపం వచ్చేస్తుంది. హలో, ఒరే పెప్పు, కోతొచ్చిందిరా. కోతి 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 అంటే ఎలా చేస్తున్నాడు వీడు? కోతుల్ని ఏమండి వీడు ఆడుకుంటాడు, కోతులతోటి ఆడుకుంటాడు. అదేమో వీడిని ఎత్తి మీద కొట్టేసి వెళ్తుంది కోతి. పెప్పుగాడు, పాలు తాగావు కదా, పెరగన్నం తిన్నావా? వదిలేసావు కదా. ఎక్కట్లేదు నీకు ఈ మధ్య ఎందుకో మరి. ఆగండి, మీ సంగతి చెప్తాను, ఆగండి. నాకేం పెట్టకుండా మీరు తింటున్నారు కదా చికెన్లు మటన్లు. నీకు పెట్టొద్దంటున్నాను, చికెన్ పెట్టొద్దంటరా, నీకు తినొద్దంట. 2 రోజులు తినొద్దంట. ఏంటో వ్యాక్సిన్ వేసారా నీకు, అందుకని తినొద్దంట. మాటలు మాత్రం బాగా వింటావురా, తల పైకెత్తి చక్కగా. సరే, వద్దా? నీ ఇష్టం మరి. పడుకో అయితే, పడుకో. పెప్పు ఒకసారి వీడేం చేస్తాడంటే, బయట ఎవరైనా వెళ్ళేటప్పుడు మనుషులు వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు కదా, నిన్ను కాదు నీకేం చెప్పట్లేదు, నువ్వేం చూడకు. అలిగేవు కదా, నాతో మాట్లాడుకున్నా, నా వైపు చూడకు నువ్వు అసలు. బయట ఎవరైనా వెళ్తుంటే అడుగుల శబ్దం విని మరీ ఉరుకుతాడు గేట్ దగ్గరికి. వీడు అంత అలర్ట్గా ఉంటాడు. కోతులు వస్తే మాత్రం వాటిని తరమడు, వాటితో ఆడుకుంటాడు. పెప్పుగాడు వెరీ క్యూట్ బాయ్, బుడ్డిగాడు. సరే మరి, నేను పని చేసుకోవాలి, వెళ్తున్నా. బాయ్. ఒరేయ్, బాయ్ రా. ఇంకా నీతో ముచ్చట్లు చెప్పే ఓపికైతే నాకు లేదు. ఆకలేస్తుంది, పోవాలి, అన్నం తినాలి. ఓకేనా? సరే, పడుకో మరి. ఇక పెప్పు, బాయ్. బాయ్ రా, బాయ్. మా పెప్పుగాడు మీకు నచ్చితే లైక్